నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. రష్యన్కి సంబంధించిన ఒక మహిళ భారత సైన్యాన్ని అలాగే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య జరిగిన సంఘటనని ఒక వీడియో రూపంలో షేర్ చేశారు. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. My Russian grandma read the news and told me to come home. I answered, "What home? I am home right now here in Gurgaon in India. Indian soldiers have such immense education and such big hearts, so we can sleep peacefully at night." My Russian grandma read the news and told me to come home. I answered, "What home? I am home right now here in Gurgaon in India. Indian military has got such advanced weapons and air defense system which Russia itself has provided. It says so strong against all the drones or jets or planes or anything that tries to fly in. Indian soldiers have such immense education and such big hearts, so we can sleep peacefully at night. They risk their lives so we live whatever lives we were living before, and we do not even notice there's anything going on. I'm so deeply grateful to them. I'm so deeply grateful to them for their dedication, and I'm so deeply grateful to them that I can call India my peaceful home. చూసారు కదా, అంటే అది రష్యన్ లాంగ్వేజ్. చాలా మందికి అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదులే, కానీ ఆవిడ ఏం మాట్లాడారు అన్నది ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తాను. ఈ వీడియోని నెట్టింట షేర్ చేశారు. ఆ వీడియో నెటిజన్ల మనసును గెలుచుకుంటోంది. అంతేకాదు, ఆ వీడియోలో భారత్ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక రష్యన్ మహిళకు తన సొంత ఇంట్లో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది అనే ఫీలింగ్ భారత్లో ఉంటే ఉంటుందట. రష్యన్ మహిళకేంటి, షేక్ హసీనా లాంటి వాళ్ళకు కూడా ఈరోజు ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండగా తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఉండాలి అంటే భారత్ మాత్రమే సురక్షితమైన ప్రాంతం అనిపించింది. ఎందుకో తెలుసా? నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, మళ్ళీ చెప్తున్నాను. భారత్లో ఉంటే అమ్మ ఒడిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అమ్మ ఒడిలో ఎవరికైనా భయం ఉంటుందా? సొంత ఇల్లు అనే ఫీలింగ్ కాకపోతే. అందుకనమాట. ఇక అంతేకాదు, ఆ వీడియోలో భారత్ని సురక్షితమైన సొంత ఇంటిగా అభివర్ణించారు. ఆ వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ సైతం మనసును హత్తుకొనేలా ఉంది. ఇంతకీ ఎవరా రష్యన్ మహిళ అనుకుంటున్నారా మీరు? రష్యన్ బనియాగా పిలిచే పోలీనా అగర్వాల్ ఇన్స్టా వీడియోలో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ హృదయపూర్వక సందేశాన్ని షేర్ చేశారు. గురుగ్రామ్ నివసిస్తున్న ఈ రష్యన్ మహిళ పోలీనా అగర్వాల్ వీడియోలో తన అమ్మమ్మ భారత్లోని ఉద్రిక్త పరిస్థితుల గురించి విని తక్షణమే రష్యాకు వచ్చేయాలని ఆదేశించింది అన్నారు. అందుకు తాను ఏమని బదులిచ్చానో వివరించింది. పోలీనా ఏం చెప్పారంటే, భారతదేశం అచ్చం మన సొంతిల్లు మాదిరిగానే సురక్షితమైందని చెప్పానని అన్నారు. రష్యా అందించిన ఆయుధ సంపత్తితో పాటు భారత్ మిలిటరీకి ఉన్న సైన్యం తదితరాలు ఆ దేశానికి ఉన్న అతి బలమైన రక్షణ వ్యవస్థ అని కొనియాడింది. భారత్ మిలిటరీ వద్ద అధునాత ఆయుధాలు, వాయు రక్షణ వ్యవస్థలు, అన్ని రకాల డ్రోన్లు, విమానాలు ఉన్నాయి. దానికి తోడు అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా పాటుపడే సైనిక నిస్వార్థ సేవ, అంకిత భావం తదితరాలు అంతకు మించిన వజ్రాయుధాలని పేర్కొంది. వాళ్ళంతా తమ ప్రాణాలు పణంగా పెట్టి అహర్నిశలు దేశాన్ని సంరక్షిస్తున్నారు. అందువల్ల మేమంతా ఇక్కడ హాయిగా మా జీవితాలను జీవించగలుగుతున్నాం. యుద్ధం జరుగుతుందన్న భయం కూడా మా దరి చేరదు. అంతలా రక్షణ అందిస్తారు ఆ వీర సైనికులు. అందుకు నేను వారికి ఎంతగానో కృతజ్ఞతతో ఉన్నాను. వారి రక్షణలో ఉన్న భారత్ని ప్రశాంతమైన ఇల్లుగా చెప్పగలను అని పోలీనా నమ్మకంగా చెప్పింది. ఆ వీడియోకి ఏకంగా లక్షల్లో వ్యూస్, అలాగే వేలల్లో లైక్లు వచ్చాయి. అంతేకాదు, నెటిజన్లు సైతం ప్రతిరోజు మమ్మల్ని రక్షించే మా సైనికులకు అంకితాభావం, ధైర్యంగా నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి. వారి త్యాగాన్ని విదేశీయురాలు మీరు కూడా గుర్తించినందుకు ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టారు. అలాగే ఆ రష్యన్ మహిళకు సంబంధించి పోలీనా అగర్వాల్కి ఆర్ వాయిస్ తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఏదేమైనా మీలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు చాలా గర్వంగా ఉంటుంది ఒక ఇండియన్ అని చెప్పుకోవడానికి. ఇండియాలో ఉంటూ భారత్ సాధించిన విజయాలను చెప్పుకోవడానికి కొందరు మూర్ఖులు బాధపడుతుంటే, ఇలా విదేశీయులు కూడా భారతదేశం మా సొంత ఇల్లు, ఇక్కడ సైన్యానికి సెల్యూట్ అని చెప్తుంటే ఇంతకు మించి ఏం కావాలనిపిస్తుంది. మరి మనందరం కూడా గట్టిగా ఒక్కసారి భారత్ మాతాకి జై, జై జవాన్, జై కిసాన్. మరి మీరు చెప్పాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ షేర్లు చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు, లైక్ చేయడం కూడా మర్చిపోతున్నట్టున్నారు. సో మంచి కంటెంట్, దేశానికి సంబంధించి ధర్మానికి సంబంధించిన కంటెంట్ని మనం అందిస్తున్నాం కాబట్టి ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం.
ఆర్థికంగా చేయూతనందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడానికి పోరాడుతున్న ఒక మధ్యతరగతి అమ్మాయికలకు సహకారాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. ప్రజా సమస్యలను 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.